వృశ్చిక రాశి వారికి నమ్మలేని అదృష్టం అఖండ రాజయోగం జూలై నెల 11, 12, 13 తేదీలు ఒక వ్యక్తి రాక మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతోంది. మిమ్మల్ని చీ అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని రాజయోగం మీకు పట్టబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం మీ జీవితంలో ఆశ, ధైర్యం, కొత్త అవకాశాల గురించి మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు వస్తాయని అనుకుంటే జూలై 11, 12, 13 తేదీలు మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజులుగా కూడా అనిపించవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయం కావడం లేదా ఇప్పటికే తెలిసినటువంటి వ్యక్తితో మళ్ళీ కలుసుకోవడం కూడా జరగవచ్చు. ఆ వ్యక్తి నుండి ఒక మంచి సలహా కూడా మీకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఈ రాశి వారికి కొత్త అవకాశానికి పరిచయం చేయవచ్చు లేదా మీ ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం ఇవ్వవచ్చు. ఆ పరిచయం యొక్క ఆలోచన విధానాన్ని మార్చి మీ యొక్క భవిష్యత్తు నిర్ణయాలపైన సానుకూలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు రావడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఉంటే మీ పనితీరును ప్రశంసించే పరిస్థితులు రావచ్చు. వ్యాపారంలో ఉంటే కొత్త కస్టమర్లు లేదా మంచి ఒప్పందాలు లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత స్థిరత్వం కనిపిస్తుంది. మీపైన ఒకప్పుడు నమ్మకం లేకుండా చూసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క అభివృద్ధిని గమనించే అవకాశం అయితే ఉంటుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించవచ్చు. ఇది ప్రతీకారం కాదు, మీ కృషికి ఫలితంగా వచ్చే గౌరవం. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వినిపించే అవకాశం ఉంటుందండి. చాలా రోజులుగా వాయిదా పడుతున్నటువంటి పనులు కూడా ముందుకు కదలడం ప్రారంభం అవుతుంది. మీ ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాల కోసం సరైన సమయం కూడా కావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ప్రణాళికలు ప్రారంభించే ముందుగా పూర్తి సమాచారం సేకరించి నిర్ణయం తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. భాగస్వామ్యంలో పారదర్శకత పాటించడం మంచిది. ఆరోగ్యపరంగా కూడా మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం మంచిది. మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం లేదా నడక అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. ప్రేమ విషయంలో కూడా కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఇప్పటికే వివాహితులైతే కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. జూలై 11, 12, 13 తేదీల్లో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని శ్రద్ధగా పరిశీలించండి. చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు నాంది కావచ్చు. కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు వినయంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడం నేర్చుకోండి. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది కృషికి తోడుగా వచ్చినప్పుడు మాత్రమే దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలను కొనసాగించండి. మీ ప్రతిభ, మీ సహనం, మీ క్రమశిక్షణ మీకు నిజమైన బలంగా చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు వీరి జీవితంలో పూర్తి పరిణామాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి 3 రోజులు మీ జీవితంలో కొత్త ఆశను నింపే రోజులుగా మారవచ్చు. చాలా కాలంగా మీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగి ఇక నుండి నా సమయం మొదలైంది అనే నమ్మకం మీలో పెరుగుతుంది. అయితే ఈ అవకాశమైన సద్వినియోగం చేసుకోవడానికి మీ యొక్క నిర్ణయాలు, కృషి కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మీకు పరిచయం కాబోయేటటువంటి ఆ వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా స్నేహితుల ద్వారా కూడా రావచ్చు. మొదట్లో సాధారణమైన పరిచయంలో అనిపించిన తర్వాత ఆ వ్యక్తి ఇచ్చే సలహా లేదా సహకారం మీ జీవితంలో ఒక మంచి మలుపు కావచ్చు. అందుకే ఈ రోజుల్లో కలిసే వ్యక్తులతో మర్యాదగా, సానుకూలంగా ఉండండి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. కోట్ల వ్యవహారాలు, భూమి సంబంధిత పనులు, ఉద్యోగ దరఖాస్తులు, వ్యాపార ఒప్పందాలు లేదా కుటుంబ సభ్యుల కొంతవరకు కూడా పరిష్కారం వైపుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన కష్టానికి తగిన గుర్తింపు కూడా రావచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఊరట లభించవచ్చు. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం సేకరించడం మీకు మంచిది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం, చిన్నవారి ఆనందం కలిసి ఇంటి వాతావరణాన్ని ఉత్సాహంగా మార్చవచ్చు. దూరంగా ఉండే బంధువుల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగస్తులపైన అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. మీ యొక్క పనితీరును గుర్తించుకొని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురు కావచ్చు. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో మీకు అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. ఈ రోజుల్లో మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క పురోగతి గౌరవించే పరిస్థితులు అయితే వస్తాయి. మీ విజయం వారికి సమాధానంగా నిలుస్తుంది. చివరిగా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, గ్రహస్థితులు అవకాశాలను సూచిస్తాయి. జ్యోతిష్యం
చెబుతుంది. కానీ వాటిని విజయాలుగా మార్చేది మీ కృషి, మీ యొక్క నిర్ణయాలు, మీ సహనం, మీ ధైర్యం. ముందుకు సాగండి. మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. వీరు స్వార్థపరులు కాదు. ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఈ వృశ్చిక రాశి వారు కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి జాతకులు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎంతటి క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం కలవారుగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని సాధించే వరకు కూడా వెనుకడుగు వేయరు. నిజాయితీ వీరిలో చాలా అధికంగా ఉంటుంది. నిజాయితీగా ఉండడానికి వీరు ఇష్టపడతారు. తమను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసం చెయ్యరు. రహస్యాలను కాపాడగలుగుతారు. తమ యొక్క విషయాలను ఇతరులతో సులభంగా పంచుకోరు. ఇతరుల రహస్యాలను కూడా గౌరవిస్తారు. ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది. తమ సామర్థ్యం పైన నమ్మకం ఎక్కువగా ఉంటుంది. సవాళ్లను అవకాశాలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తారు. కుటుంబ ప్రేమ వీరిలో చాలా అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతతో ఉంటారు. అవసరమైనప్పుడు వారికి అండగా నిలుస్తారు. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం నైపుణ్యం ఉంటుంది. నాయకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కష్టపడే తత్వాన్ని కలవారుగా ఉంటారు. అదృష్టం కంటే కష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు. శ్రమ ద్వారా ఎదగాలని వీరు కోరుకుంటారు. భావోద్వేగాలు వీరిలో చాలా అధికంగా ఉంటాయి. బయటకు గంభీరంగా కనిపించిన మనసులో ఎంతో ప్రేమానురాగం ఉంటుంది. స్నేహానికి వీరు విలువిస్తారు. నిజమైన స్నేహితులను జీవితాంతం గౌరవిస్తారు. నమ్మకాన్ని ఎంతో ముఖ్యంగా భావిస్తారు. వీరు జాగ్రత్త పడాల్సిన అంశాలు ఏమిటి అంటే, కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుమాన స్వభావాన్ని తగ్గించుకోవాలి. గత విషయాలను ఎక్కువగా మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగాలి. ఆరోగ్యం కోసం తగిన విశ్రాంతి, వ్యాయామం చాలా అవసరం. వీరికి చాలా అదృష్ట సూచనలు. అదృష్ట గ్రహం కుజుడు లేదా మంగళుడు. అదృష్ట సంఖ్యలు 9, 18, 27. అదృష్ట రంగులు ఎరుపు, మెరూన్, గాఢ గులాబీ. అదృష్ట వారాలు మంగళవారం, ఆదివారం. ఇవి సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైన లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తిత్వం, జీవిత అనుభవాలు, పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. మీరు గమనించాల్సిన విషయం అయితే ఇది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.